దూరదేశమును నేను ప్రయాణమైపోతుననుకున్నాడు. ఏం చేశాడు? తండ్రి ఇంటిలో పోషింపబడలేదా? తండ్రి ఇంటిలో ముద్ద దొరకలేదా? తండ్రి ఇంటిలో పెద్దవాడు అవ్వలేదా? తండ్రి ఇంటిలో చక్కటి వస్త్రాలు కొనబడలేదా? తండ్రి ఇంటిలో చక్కటి ఉంగరాలు పెట్టబడలేదా? తండ్రి ఇంటిలో చక్కటి సినాయి వస్త్రములు ధరింపజేయబడ్డాడు కదా. వీడికి ఏమొచ్చింది సావు? నా ఆస్తి నాకు ఇవ్వు, నేను దూరదేశము. ఈ దరిద్రుడు వెళ్ళాడు కాబట్టి ఆ దేశానికి కరువు వచ్చింది కదా. లేక కరువు వచ్చిందా? ఈ దయ్యుడు వెళ్ళాడు కాబట్టి కరువు వచ్చింది. ఎక్కడ విడిచిపెట్టిపోయాడు? తండ్రిని విడిచిపెట్టాడు. తండ్రి దగ్గర ఉన్న ఆస్తిని విడిచిపెట్టాడు. తండ్రి దగ్గర ఉన్న సంపాదన విడిచిపెట్టాడు. తండ్రి దగ్గర ఉన్న పోషణ చక్కగా కుదురుగా కూర్చుంటే నొప్పి తెలియకుండా కుమారుని పెంచాడు తండ్రి. హల్లెలూయా. నొప్పి తెలియకుండా కుమారుని పెంచాడు. బాధ తెలియకుండా కుమారుని పెంచాడు. ఒరే నాకు 100 రూపాయలు ఇవ్వు డాడీ అంటే ఆ 100కు బదులు ఇంకొక 100 ఇచ్చాడు. అయ్యో నా కుమారుడి చేతులు బోడిగా ఉన్నాయని చెప్పి ఆ వేలకు 4 ఉంగరాలు కొనిచ్చాడు. అయ్యో నా కుమారుడు చెప్పులు సరిగ్గా లేవు అంటే చక్కటి చెప్పులను కొనిచ్చాడు. వస్త్రాలు సీనాయి వస్త్రములను ధరింపజేశాడు కదా. వాడికి ఏది కావాలని అనుగ్రహించాడు కదా. సిద్ధపరిచాడుగా కుమారుడుగా. చిన్న వయసు నుంచి, అర్థమైందా? చిన్న వయసు నుంచి తండ్రికి ఇష్టం వచ్చిన కుమారుడిగా పెంచాడు కదా. పెంచలేదా? ఎదిగాడు, పెద్దవాడయ్యాడు. పెద్దవాడయిన తర్వాత ఏమంటున్నాడు? తండ్రి మాటను జబదాడుతున్నాడు. ఈరోజు ఎంతమంది సంఘము ఎదగగానే, ఒక వాక్యం చెప్పగానే, వాక్యం చెప్పడం రాగానే, ఒక పాట పాడడం రాగానే, ఒక సాక్ష్యం చెప్పడం రాగానే, ఒక ప్రార్థన చేయడం రాగానే ఎంతమంది సంఘాన్ని విడిచిపెట్టి ఆ సంఘాలకి ఈ సంఘాలకి తిరుగుతున్నారు. ఆ సంఘాలకి ఈ సంఘాలకి పరుగులెడుతున్నారు. తండ్రి విడిచిపెట్టిన అంటానికి కదా. వాక్యం రాకపోవచ్చేమో తండ్రికి, బోధ రాకపోవచ్చేమో తండ్రికి, సరైన ప్రార్థన రాకపోవచ్చేమో తండ్రికి. నేను ఒక్క మాట మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. అదే తండ్రి నీ జీవితంలో అనగారిపోతూ లోకానుసారమైన జీవితంలో ఉంటూ భయంకరమైన పరిస్థితుల్లో ఏలుబడి చేస్తా చావు బ్రతుకుల్లోకి వెళ్ళిన ఆ సేవకుడు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సేవకుడు నీ దగ్గరికి వచ్చి కొన్ని వాదార్పు మాటలు చెప్పి కొన్ని విషయాలు నీతో మాట్లాడి నేను దేవుని దగ్గరికి నడిపించాడా లేదా? భయంకరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టులాడుతున్న మన జీవితాలను సేవకుడిగా వెళ్ళి, అయ్యో నీ కొరకు నేను ప్రార్థన చేస్తా, నీ కొరకు నేను ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తానని చెప్పి తండ్రి మొత్తుకొని నీ కొరకు ప్రార్థన చేశాడే, కుమారుడిగా పెంచాడే, కుమారుడిగా సిద్ధపరిచాడే. వీడు పరిస్థితి ఏంటో తెలుసా? దూరదేశము ప్రయాణము. అంత అవసరం ఏమొచ్చింది? వచ్చిందండి. తండ్రి దగ్గర అడుగు నువ్వు, డాడీ నాకు 100 సరిపోట్లు 200 ఇవ్వ. దేనికి రాని అడుగుతాడు తండ్రి? బుద్ధి చెప్పాలని, గ్రహింపు తేవాలని ఎందుకని అడుగుతాడు? ఆ పాట ఏది ఇక్కడ పాడకూడదు? ఆ ప్రార్థన ఏది ఇక్కడ చేయకూడదు? ఆ వాక్యం ఏది ఇక్కడ తండ్రి దగ్గరే చెప్పకూడదు? తండ్రి నేను కొద్ది సమయం వాక్యం చెప్తాను, తండ్రి ఇవ్వడా? పిల్లలను పెంచుటే కాదు కానీ పిల్లల అభివృద్ధిని చూసి మురిసిపోయేవాడు తండ్రి. గట్టిగా చేపలు కూడా దేవుని స్తుతిద్దాం. ఏంటనుకున్నారు? నా కుమారుడు ఎదుగుతున్నాడు, నా కుమారుడు ప్రయోజకుడు అయ్యాడు, నా కుమారుడు వాక్యం చెప్తున్నాడు, నా కుమారుడు పాటలు పాడుతున్నాడు, నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఒక్క పాట పాడడం రాగానే అబ్బో దేశాలన్నీ కూడా చుట్టొచ్చేస్తారు. హల్లెలూయా. తండ్రి ప్రేమించేటప్పుడు, తండ్రి కుమారుడిని ప్రేమించేటప్పుడు శిక్షిస్తాడు. ఆ శిక్షకు కుమారుడు తలొగ్గితేనే కుమారుడి జీవితం బాగుపడిద్ది. హల్లెలూయా.